పర్యావరణ పరిరక్షణలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్ద ఊరటను కల్పించింది. రాష్ట్రంలో ప్రైవేటు ప్రభుత్వ ఎలక్ట్రిక్ కార్లు, ఈ బస్సులకు టోల్ ట్యాక్స్ మినహాయింపు కల్పించింది. ఈ నిర్ణయం అటల్ సేతు, పూణే ఎక్స్‌ప్రెస్ వే, సమృద్ధి మహామార్గులపై అమల్లోకి వచ్చింది. అయితే సరకు రవాణా చేసే ఎలక్ట్రిక్ భారీ వాహనాలు మాత్రం ఈ సౌకర్యానికి అర్హత కావు. ముంబైలో ఇప్పటికే 43,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండగా, రోజు లక్షలాది వాహనాలు ఈ మార్గాలపై ప్రయాణిస్తున్నాయి. భవిష్యత్తులో అన్ని రహదారులపై టోల్ ఫ్రీ వర్తింపజేసే దిశగా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే ఎక్స్‌ప్రెస్ వేలు, హైవేలపై ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం, అలాగే ప్రతి ఇంధన పంపు, ఎస్టీ స్టాండ్, డిపోలో ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడం జరుగుతోంది. కొత్త ఈవీ పాలసీ ప్రకారం 2030 నాటికి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌లో 30% ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉండడం లక్ష్యం. ఇందులో 2, 3 చక్రాల వాహనాలకు 40%, కార్లు, ఎస్యూవీలకు 30%, అగ్రిగేటర్ క్యాబ్‌లకు 50%, ప్రైవేటు బస్సులకు 15% లక్ష్యం నిర్ణయించారు. ఈ నిర్ణయం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచి పెట్రోల్, డీజిల్‌పై ఆధారాన్ని తగ్గించనుంది.